హాయ్ అండి, నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో ఎంతో రుచిగా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే మలై కేక్ రెసిపీ చూపిస్తున్నానండి. ఈ కేక్ అయితే చాలా చాలా బాగుంది. మీ ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్ కి ఈ స్పెషల్ కేక్ ని ప్రిపేర్ చేసి సర్వ్ చేయండి. ఇంటిల్లిపాది చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. రెసిపీని స్కిప్ చేయకుండా చివరి వరకు ఫాలో అవ్వండి. పక్కా టేస్ట్ తో వచ్చే మలై కేక్ రెసిపీని ఇంటిల్లిపాది ఎంజాయ్ చేయండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దాని మీదకి ఒక జల్లెడ పెట్టుకుని ఇందులోకి 1 కప్పు వరకు మైదా పిండి వేసుకోండి. తర్వాత అరకప్పు షుగర్ ని ఇలా మిక్సీ జార్లో ఫైన్ గా పౌడర్ చేసుకుంది వేసుకోండి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సాల్ట్ వేసుకోండి. బేకింగ్ సాల్ట్ అంటే వంట సోడా, బేకింగ్ సోడా, కుకింగ్ సోడా అంటాం కదా, మనం యూజువల్లీ బోండాల్లో వాటిల్లో వేసుకుంటాం. సో అదే. సో ఇప్పుడు ఈ 4 ఇంగ్రీడియంట్స్ ని ఈ జల్లెడ్ హెల్ప్ తో బాగా జల్లించుకోండి. ఇలా జల్లించుకోవటం వల్ల మనకి పిండిలో ఏమన్నా ఉండలాంటివి ఉంటే అవి సెపరేట్ అవటమే కాకుండా పిండి అనేది బాగా ఫ్లఫీగా అయ్యి కేక్ బాగా పొంగుతుంది. సో ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు వరకు ఆయిల్ అనేది వేసుకోండి. మీరు ఆయిల్ ప్లేస్ లో బటర్ కూడా వేసుకోవచ్చు. మీరు వేసుకున్న ఆయిల్ అనేది ఎటువంటి ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి. అంటే సన్ఫ్లవర్ ఆయిల్ ఇలాంటిది వేసుకోవాలి. పల్లి నూనె ఇట్లాంటిది వేసుకోవద్దు. సో ఇప్పుడు ఇందులోకి 1 అరకప్పు వరకు బాగా చిక్కగా ఉన్న పెరుగు వేసుకోండి. పెరుగు అనేది డైల్యూటెడ్ గా ఉండకుండా చూసుకోండి. చిక్కగా ఉన్న పెరుగు మాత్రమే వేసుకోండి. తర్వాత 3 to 4 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ అనేది వేసుకోండి. ఇప్పుడు పిండి మొత్తాన్ని కూడా ఒకే డైరెక్షన్ లో ఒక గరిటె హెల్ప్ తో మిక్స్ చేసుకోండి. మీరు అన్ఈవెన్ గా మిక్స్ చేసినట్టయితే పిండిలో ఏర్పడిన ఎయిర్ బబుల్స్ అనేవి త్వరగా బ్రేకప్ అయిపోయి కేక్ అనేది స్పంజీగా రాదు. సో పిండి మొత్తం ఒకే డైరెక్షన్ లో మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు పాలు అనేది 2 బ్యాచెస్ గా పోసుకుంటూ కలుపుకోండి. సో మీరు పాలు మొత్తం ఒకేసారి కలిపేసినట్టయితే పిండి కన్సిస్టెన్సీ అనేది లూజ్ అయిపోవచ్చు. సో 2 to 3 బ్యాచెస్ గా పోసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు కలుపుకోండి. మనకి పిండి అనేది చాలా సాఫ్ట్ అండ్ క్రీమీగా వీడియో క్లిప్ లో చూపిస్తున్న పోరింగ్ కన్సిస్టెన్సీలో వస్తే పర్ఫెక్ట్ గా స్పాంజ్ కేక్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కేక్ ప్యాన్ తీసుకోండి. దీనిలోకి కొద్దిగా నెయ్యి లేకపోతే ఆయిల్ లేదా బటర్తో మొత్తం కూడా గ్రీజింగ్ అనేది చేసేయండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ డైరెక్ట్ గా ప్లేస్ చేసుకోవచ్చు. బటర్ పేపర్ లేకపోతే ఇది ఆల్టర్నేట్ ఆప్షన్ అన్నమాట. సో మొత్తం గ్రీజింగ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా మైదా పిండి లేకపోతే గోధుమ పిండి అనేది జల్లుకుని మొత్తం గ్రీజ్ చేసిన పోర్షన్ అంతా కూడా పిండి అనేది స్ప్రెడ్ చేయండి. సో ఇప్పుడు ఇందులోకి ఇమీడియట్ గా ఆ కేక్ బ్యాటర్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నారో దాన్ని పోసేయండి. ఈ కేక్ బ్యాటర్ పోసిన ఈ కేక్ టిన్ అనేది మీరు ఖచ్చితంగా అల్యూమినియందే తీసుకోవాలి. మీ దగ్గర కేక్ ప్యాన్ లేకపోతే ఇంట్లో ఏదైనా అల్యూమినియం గిన్నెలు ఉంటాయి కదా, సో దానిలో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ స్టీల్ గిన్నెల్లో మాత్రం కేక్ అనేది మీరు ప్రిపేర్ చేయకూడదు. ఇన్ కేస్ ఓవెన్ లో బేక్ చేసే వాళ్ళు 180 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర 30 to 35 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఏదైనా వెడల్పుగా ఉన్న ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టుకోండి. దానిలోకి కొద్దిగా సాల్ట్ ఆర్ శాండ్ అనేది పోసి ఈ కడాయిని 10 మినిట్స్ పాటు మీడియం హీట్ లో ప్రీ హీట్ అనేది చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత లిడ్ అనేది ఓపెన్ చేసి దాని మీదకి ఒక స్టాండ్ గానీ సెపరేటర్ లాంటిది కానీ పెట్టి దానిపైన నిదానంగా ఈ కేక్ ప్యాన్ అనేది ప్లేస్ చేసేయండి. ఇప్పుడు ఫస్ట్ ఒక 10 మినిట్స్ పాటు ఈ కేక్ ని మీడియం ఫ్లేమ్ లో బేక్ చేసుకోండి. తర్వాత 20 to 25 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో బేక్ చేసుకోండి. మీరు ఆ కడాయికి ఏదైతే పెట్టారో దానికి సరిపడా టైట్ గా అన్ని సైడ్స్ కూడా కవర్ అయ్యేటట్టు ఒక మూత అనేది పెట్టాలి. మీకు ఏమాత్రం ఎయిర్ గ్యాప్స్ ఉన్నా కానీ కేక్ అనేది ప్లఫీగా పొంగదు. ఇప్పుడు కేక్ అనేది మనకి బేక్ అవుతుంటుంది. మీన్ వైల్ మనం మలై ప్రిపేర్ చేసుకుందాం, అంటే రబ్డీ. దీనికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. అందులోకి 750 ml వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనేది పోస్తున్నాను. అంటే చిక్కగా ఉన్న పాలైతే మనకి మలై అనేది క్రీమీగా రబ్డీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 750 ml అంటే 1/2 లీటర్ మిల్క్ ప్యాకెట్ ఒకటి ప్లస్ మెజరింగ్ కప్ లో ఒక 1 ఫుల్ కప్ లేదా 3 ఫుల్ కప్స్ ఆఫ్ మెజరింగ్ కప్స్ అన్నమాట. సో ఇలా పోసుకున్న తర్వాత పాలు అనేది జస్ట్ ఒక పొంగు వస్తున్నప్పుడు ఇందులోకి 1/2 కప్పు షుగర్ ప్లస్ ఎక్స్ట్రా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇలా వేసుకుంటేనే మీకు పర్ఫెక్ట్ స్వీట్నెస్ తో మలై కేక్ అనేది కుదురుతుంది. సో మనకి పాలు పొంగుతున్నప్పుడు క్రీమ్ అనేది పైన ఏర్పడుతూ ఉంటుంది కదా, సో దాన్ని స్క్రాప్ చేసుకుంటూ పాలల్లో వేసుకుంటూ బాయిల్ చేసుకోండి. మీన్ వైల్ మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది. సో ఒక నైఫ్ కానీ టూత్ పిక్ కానీ కేక్ మధ్యలో గుచ్చి చూడండి. మీకు అది కనుక క్లీన్ గా వచ్చేసినట్టయితే ఇమీడియట్ గా ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి ఈ కేక్ ప్యాన్ ని హీట్ నుంచి రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసిన ఈ కేక్ ప్యాన్ ని కేక్ అంతా కూడా కంప్లీట్ గా రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఆరబెట్టుకోండి. మీరు వేడి మీద ఉన్నప్పుడు అన్మోల్డ్ చేయడానికి ట్రై చేయొద్దు.
సో మనకి పాలు బాయిల్ అవుతుండగా కొన్ని పిస్తా పలుకులు, కొన్ని బాదం, కొన్ని పిస్తా తీసుకుని బాగా వీలైనంత సన్న ముక్కలుగా తరిగి పెట్టుకోండి. సో మనకి పాలు అనేవి మనం తీసుకున్న క్వాంటిటీ హాఫ్ క్వాంటిటీ అయ్యే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాయిలింగ్ అనేది చేసుకోవాలి. సో వన్స్ మనకి పాలు ఆల్మోస్ట్ క్వాంటిటీ హాఫ్ తగ్గిపోయింది అని అనుకున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని 1 టేబుల్ స్పూన్ వాటర్తో మిక్స్ చేసి ఎటువంటి లంప్స్ లాంటివి లేకుండా ఆ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని ఈ మరుగుతున్న పాలల్లోకి కొద్దిగా పోసుకుంటూ బాగా కలుపుకోండి. దీనివల్ల పాలు కన్సిస్టెన్సీ అనేది మరికొంచెం చిక్కబడుతుంది. సో మనకి పాలు కంప్లీట్గా హాఫ్కి రెడ్యూస్ అయిపోయినాయి అని అనుకున్నప్పుడు ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పిస్తా బాదం పలుకుల నుంచి ఒక పావు క్వాంటిటీ అంటే 1/4 క్వాంటిటీ తీసి మరుగుతున్న పాలల్లోకి వేసి మరొక 2 నిమిషాల నుంచి ఫ్లేమ్ అని టర్న్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు రబ్డీ రెడీ అయిపోయింది కదా. సో దీనిలోకి మీరు కావాలనుకుంటే ఆప్షనల్గా కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేదా కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. ఎనీహౌ ఇట్స్ కంప్లీట్లీ ఆప్షనల్. సో ఇప్పుడు ఈ పాల మిశ్రమాన్ని కూడా కంప్లీట్గా ఆరనివ్వండి. ఇప్పుడు మన కేక్ అనేది మీన్వైల్ సెట్ అయిపోయి ఉంటుంది రూమ్ టెంపరేచర్కి. దీని మీద ఎడ్జెస్ అంతా కూడా స్క్రాప్ చేసి దాని మీద ఒక ప్లేట్ పెట్టి ఉల్టా బార్లించండి. సో చూసారు కదా, మన పర్ఫెక్ట్ స్పంజీ కేక్, బేసిక్ ప్లెయిన్ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇందాక మీరు వెనీలా ఎసెన్స్ అని చెప్పాను కదా, ఆ వెనీలా ఎసెన్స్ మీకు అవైలబిలిటీలో లేకపోతే పైనాపిల్ ఎసెన్స్, బటర్ స్కాచ్ ఎసెన్స్ ఏదైనా వేసుకోవచ్చండి. ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యూ. వెనీలా ఎసెన్స్ లేని వాళ్ళు యాలకుల పొడి వేసుకోండి, బట్ ఎసెన్స్ ఉంటే ఎసెన్స్ని ప్రిఫర్ చేయండి. సో ఇప్పుడు ఈ కేక్ని నిదానంగా ఒక ప్లేట్ మీదకి పెట్టేసి నైఫ్ ఆరల్స్ ఫోర్క్ హెల్ప్తో కేక్ మీద అంతా కూడా పై లేయర్ అంతా కూడా ఇలా గుచ్చండి. దానివల్ల మనం మలై దీని మీద పోసినప్పుడు లోపలికంతా కూడా ఇంకి చాలా జ్యూసీగా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో వీలైనంత మ్యాక్సిమం ఫోర్క్తో ఇలా గుచ్చుతూ ఉండండి. సో మలైని హాఫ్ క్వాంటిటీని ఈ కేక్ మీద పోసేయండి. మీరు పోస్తున్న కొద్దీ అది అబ్జార్బ్ చేసేసుకుంటుంది, ఎందుకంటే లోపల లేయర్స్ వరకు చాలా మాయిస్ట్గా ఉంటుంది కాబట్టి. సో ఇలా హాఫ్ క్వాంటిటీ పోసేసుకున్న తర్వాత పైనుంచి ఇందాక సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పిస్తా అండ్ ఆల్మండ్స్ ఉన్నాయి కదా, వాటిని ముక్కలంతా కూడా వేసేసేయండి. సో మొత్తం రబ్డీని వేసేయొద్దు, కొంచెం క్వాంటిటీని ఉంచండి, ఎందుకంటే ఈ కేక్ అనేది అబ్జార్బ్ చేసేసుకుంటుంది కదా. సో సర్వ్ చేసినప్పుడు మరికొంచెం రబ్డీని పైన యాడ్ చేసి అడిషనల్గా సర్వ్ చేయడం వల్ల టేస్ట్ అనేది మరింత ఎన్హాన్స్ అవుతుంది. సో ఇక్కడ నేను ఒక స్లైస్ అనేది కట్ చేసి చూపించాను, చూసారు కదా. ఇలా పట్టుకుంటే అలా దూదిలాగా స్పాంజ్ లాగా కట్ అయిపోతుంది. టేస్ట్ అయితే అంతే అద్భుతంగా ఉందండి. సో తప్పకుండా ఈ స్పెషల్ కేక్ని మీ ఇంట్లో స్పెషల్ అకేషన్స్కి మర్చిపోకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక కొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు.